హాయ్ ఆల్. ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. నేను ఓల్డ్ మూవీ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ది లాంగ్ బ్యాక్ చూశాను. ప్రెడేటర్ మూవీ అది ఒక యాక్షన్ థ్రిల్లర్ కదా. అందులో ప్రెడేటర్ విలన్, ఇందులో ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ లో ప్రెడేటర్ హీరో. ఒక ప్రెడేటర్ కి కూడా మానవత్వపు గుణాలు ఉన్నాయి అని చూపించడానికి ట్రై చేశారు ఈ మూవీలో. సో ఈ సినిమా సెట్టింగ్ మొత్తం వచ్చేసి జెన్నా అనే ఒక ప్లానెట్, ఇంకొక ప్లానెట్, 2 planets లో ఉంటది. ఈ ప్లానెట్ చూడటానికి ఎర్త్ లా ఉన్నా అందులో చంపేసే ట్రీస్, ప్లాంట్స్ అన్ని ఉన్నాయన్నమాట. ప్రెడిటర్ ఫేస్ మాస్క్ మనం ట్రైలర్ లో చూసాం కదా, ఒక డిఫరెంట్ అయిన ఫేస్ ఉంది. అయినా కూడా ఆయన యాక్టర్ రియల్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ అయితే కనిపించాయి చాలా సీన్స్ లో. చాలా బాగుంది. అలా వీ కెన్ లిటరల్లీ సీ వాట్ హీస్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ సీన్. యూజువల్లీ మనం మొదట చూసిన ప్రెడేటర్ లో అవి ఒక జంతువులు మనుషులు చంపేస్తారని చూపించారు కదా, ఇది అట్లా కాకుండా ఇది ప్రెడేటర్ స్టోరీ. నాకు భలే ఒక మనిషి ఎక్స్ప్రెషన్స్ లానే పలికాయి అనిపించింది ఆ ప్రెడేటర్ ఫేస్ లో. ఎల్ఏ ఫ్యాన్ చాలా బాగా చేశారు. తనది ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్, డబుల్ రోల్ ఉంది, 2 డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ అండ్ షీ డిడ్ రియలీ వెల్. ఈ జెన్నా అనే ప్లేస్ లో ఉండే ప్రతి అడుగు ఆచితూ చేయాలి, ఎందుకంటే గ్రాస్ నుంచి పెద్ద పెద్ద చెట్లు, జంతువులు అన్ని ప్రెడిటర్స్ అన్ని చంపేస్తా ఉంటాయి. అన్ని దే వాంట్ టు కిల్ అండ్ ఈట్. అక్కడికి వెళ్ళిన మన హీరో కూడా అడుగు ముందుకేసేటప్పుడు జాగ్రత్తగా చూస్తూ అది అడ్వెంచరస్ గా చేయాల్సిన జర్నీ. వాళ్ళు కలిస్కా అనే ఒక జంతువు అంటారా మరి, ఏలియన్ ని పట్టుకొని దాన్ని చంపితే కానీ వాళ్ళకి వీక్నెస్ లేదు అని ప్రూవ్ అయ్యి వాళ్ళ ఫాదర్ దగ్గర అతను వారసుడు అవ్వడానికి ట్రై చేస్తుంటాడు మన హీరో. హీరో వాళ్ళ ప్లానెట్ లో వీక్నెస్ కి ప్లేస్ లేదని చెప్పి కన్న కొడుకులను కూడా చంపేస్తుంటారు. అలాంటి ఒక ప్లానెట్ నుంచి వాళ్ళ బ్రదర్ సాయంతో తప్పించుకొని వేరే ప్లానెట్ కి వచ్చి అక్కడ అతను ప్రూవ్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటాడు మన హీరో. అక్కడ పరిచయమైన ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్, ఏఐ అంట, ఏఐ కాదో అర్థం కాలేదు, బట్ వాళ్ళకి ఆ రోబోట్స్ కి కూడా ఫీలింగ్స్ అనేవి ఎక్కించడం జరిగింది. ఒక రోబోట్ కి ఆ సంస్థ వాళ్ళు ఫీలింగ్స్ అనేది ఎందుకు ఎక్కిచ్చారు అనేది వాళ్ళు ఇచ్చిన రీజన్ నాకు బాగా నచ్చింది. హీరోకి ప్రెడేటర్ ఇతను ఎవరినైతే చంపడానికి వస్తారో అక్కడ తిరిగేటప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు, యానిమల్స్. వాళ్ళ మధ్య జరిగే మాటలు కానీ యాక్షన్స్ కానీ కామెడీ బాగుంది. ప్రెడేటర్ కూడా కామెడీ చేస్తారని ఇప్పుడే తెలిసింది. ఇందులో నాకు నచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, యానిమల్స్ లో కానీ వోల్ఫ్ ప్యాక్ లో కానీ ఆల్ఫా యొక్క డెఫినేషన్ ఏంటి అనేది క్లియర్ గా డిస్క్రైబ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఖచ్చితంగా యాక్షన్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అసలు యాక్షన్ సీక్వెన్సెస్, ఆ చంపే చెట్లు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయి కదా, డ్రాయింగ్ చేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలని క్రియేట్ చేసుకున్నావు కాబట్టి అవి స్క్రీన్ మీద నిజంగా బతికొచ్చాయి. మనకున్న టెక్నాలజీ అంతా యూజ్ చేశారు, హాలీవుడ్ వాళ్ళ టెక్నాలజీ దాంతో చేసినవి కాబట్టి చాలా అద్భుతంగా రియలిస్టిక్ గా వచ్చాయి. అసలు అవి చూసేటప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఫైట్ కొరియోగ్రఫీ కూడా చాలా మంచిగా వెళ్ళింది. ఏదో ఫైట్స్ కొట్టేసుకొని అట్లా కాకుండా ఒక మార్షల్ ఆర్ట్స్ రిలేటెడ్ ఫైటింగ్ కూడా ఉన్నట్టు అనిపించింది. జిమ్నాస్టిక్ జంప్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి, బాగున్నాయి. ఖచ్చితంగా అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు చూడాల్సిన మూవీ. ఈ రివ్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.